ఇప్పుడు వస్తున్న సీజన్కి బట్టి కొన్ని రకాల వ్యాధులు మనకి ప్రబలే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మలేరియా కావచ్చు, లేకపోతే డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు. ఇవి బేసిక్గా మనకి కొన్ని రకాల వైరల్ డిసీజెస్. సో వీటిలో మనకి కొంచెం అప్రమత్తంగా ఉంటే, మెయిన్గా మనకి మలేరియా కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, లేకపోతే డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, ఇవి మస్కిటో బైట్ వల్ల వస్తుంది. సో ఈ మలేరియా మస్కిటో వేరుంటుంది, ఈ డెంగ్యూ ఫీవర్ చికెన్ గునియా మస్కిటో వేరుంటుంది. ఎక్కువగా డెంగ్యూ ఫీవర్ చికెన్ గునియా సంబంధించిన మస్కిటో బైట్స్ అన్నీ కూడా పగలు సంచరించే దోమలు, వాటి కాటు వల్ల వస్తుంది. వీటి నుండి మనము ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, మస్కిటో బైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మనము మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. అదే రకంగా ఇప్పుడు ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కానివ్వండి, వాటర్ కంటామినేషన్ వల్ల మనకి టైఫాయిడ్ కానివ్వండి, ఎక్యూట్ డయేరియల్ డిసీజెస్ లైక్ కలరా, ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాసి చల్లార్చిన నీళ్ళని తీసుకోవాలి. తర్వాత ఎప్పటికప్పుడు తాజాగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఈ ఫ్రెష్ ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నప్పుడు చాలా డిసీజెస్ని మనము అరికట్టవచ్చు. ఒకవేళ ఫీవర్ వస్తే ఎస్పెషల్లీ మనకంటే డెంగ్యూకి సంబంధించి ఇప్పుడు సీజన్ రాబోతుంది కాబట్టి డెంగ్యూలో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. దాని తర్వాత కొందరిలో ర్యాష్ ఉంటుంది, సివియర్ హెడేక్, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాము, అంటే కంటి వెనక భాగంలో నొప్పి రావటము, సివియర్ బ్యాక్ ఏక్ రావటము. ఒక 2-3 రోజులైనా కానీ ఫీవర్ తగ్గకుండా ఉంటే డెఫినెట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి మనము దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కాంప్లికేషన్ స్టేజ్కి పోకుండా ఉంటుంది. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, లేకపోతే ఇట్లా మనకి కాంప్లికేషన్ స్టేజ్ ఉంటాయి. అది ఇట్ కెన్ కిల్ ద పర్సన్ ఆల్సో. ఇవే మనము తొందరగా డయాగ్నోజ్ చేసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మరణాలని లేదా కాంప్లికేషన్ స్టేజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో చిన్న చిన్న జాగ్రత్తలతోటి ఈ పెద్ద పెద్ద డిసీజెస్ని, కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు.